కాళేశ్వరం ఉచ్చు కేసీఆర్కి బిగుస్తుందా? నా ఉద్దేశంతో బిగేది అంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా బదనాం చేసినంత ఈజీగా సాంకేతికంగా కోర్టు ద్వారా లేకుంటే కమిషన్ ద్వారా బదనాం చేయలేరు. సాంకేతికంగా చూస్తే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా బయట నుంచి అంటే ఆదేశాలు ఇవ్వగలిగిన వారు, లేకపోతే విధాన నిర్ణయాల వరకే ఉంటుంది. అది అసెంబ్లీ సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళు కేవలం విధాన నిర్ణయాలు చేయగలుగుతారు క్యాబినెట్ ద్వారా. ఎగ్జిక్యూటివ్ ఎవరు చేయాలి? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఏదైనా ఒక ఇల్లు కడదాం అనుకుంటే మనం సివిల్ ఇంజనీర్ సంప్రదిస్తాం, ప్లాన్ ఏమంటాం. బట్ ప్లాన్ తప్పు చేస్తే ఏం చేస్తాం మనం? అది యజమాని మీదకి రాదు కదా. యజమాని ఎవరంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక పబ్లిక్ అసెట్కు ప్రభుత్వమే యజమాని, ఏదైనా ప్రభుత్వ రంగంలో అయితే. కనుక ఇవాళ కేసీఆర్ గారికి ఉచ్చు బిగుస్తుందా? ఇవన్నీ మనం రాజకీయంగా మాట్లాడుతున్నాం తప్ప ఎన్నడైనా చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు జైలు పోయినరా, అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి గారు పోయినరా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మొన్న సునీలు, ఎస్ఆర్ ఆంజనేయులు ఎవరు జైలుకు పోతున్నారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే పోతున్నాడు కదా. వేరే కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయింది, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అయితే జైలుకు పోలే కదా ఆయన చేసిన పనులకు. అందుకని ఇవన్నీ ఎట్లుంటాయంటే మనం ఊహించడానికి కొంచెం హైప్ క్రియేట్ చేసేదానికి అనుకుంటాం కనుక ఏం లేదు. రాజకీయంగా ఇప్పుడు పోయిన ఈటల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఏమని, కేవలం క్యాబినెట్ నిర్ణయం ఇది, ఇందులో ప్రతి అంశం కూడా క్యాబినెట్ అనుమతి ఉన్నది, అసలు చట్టసభల అనుమతి ఉన్నది, అది లేకుండా ఒక్క పని జరగలేదు అని చెప్పిండు. కాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ వేరు, ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పిండు, అంతే తప్ప ఆయన చెప్పింది వేరే అయితే కాదు. అంటే మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ కేసీఆర్ గారు ఎల్లుండి పోతున్నారు, హరీష్ రావు గారు ఇవాళ వెళ్ళారు 9 నాడు. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సాక్ష్యాలతో సహా మేము ప్రాజెక్ట్ మార్చడానికి ఏం కారణము, మార్చిన తర్వాత ఇది ఖర్చు అయింది అంటున్నారు. అంటే రాజకీయంగా ఏదైనా చెప్పవచ్చు, 1,00,000 కోట్లు మొత్తం నీళ్ళలో పోసింది అనవచ్చు. 1,00,000 కోట్లు నీళ్ళలో పోయినాయా? కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఖర్చు అయింది 89,000 కోట్లు. అందులో కేవలం మేడిగడ్డ, సుందీళ్ళ, అన్నారం, సుందీళ్ళ వరుసగా ఆ వరుసలు వస్తాయి. కింది నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ 3 బ్యారేజీల విషయంలో, బ్యారేజ్ అంటే బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్కి తక్కువ. అది ఆ నీటి నిల్వ చేసే క్రమంలో కొంతవరకు మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లలు గుంజినాయి, 88 పిల్లలు 2 పిల్లలు గుంగినాయి. అన్నారం బ్యారేజ్ అయితే కొంతవరకు కింద సీపేజ్ మొదలైంది. ఇంకా సుందీళ్ళ విషయం తేలలేదు. కనుక ఈ 3 కాదు కదా. మనం హరీష్ రావు గారు చెప్పినట్టు చాలా నేను మొదటి నుంచి అంటున్నాను. ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వందలాది పైప్ లైన్లు, 13 రిజర్వాయర్లు, ఇవన్నీ చాలా పెద్దది. కనుక కేవలం బట్టగాల్చి మీద వేసినట్టు కాళేశ్వరం మొత్తం పోయింది, కుంగింది, పోయింది, 1,00,000 కోట్ల అవినీతి ఖర్చే కానీ 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇవన్నీ వాళ్ళని సమర్థించడం కాదు, కానీ చేసింది ప్రజల్లో బదనామైండ్రు, దానివల్ల గెలుపుకు సాధ్యమైంది కాంగ్రెస్కు. కానీ వాళ్ళ సాంకేతికంగా చూస్తే, ఈ అంశాలన్నీ చూస్తే ఇప్పటికీ మొదటి నుంచి చూస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కొంచెం కొలిక్కి వస్తున్నది. ఇది ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చారు. అట్లానే గొర్రెల కుంభకోణం ఇంకేం జరిగిందో తెలియదు మనకు, అక్కడ విచారణ ఏం చేసినో తెలియదు. 3వది యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, దాని విషయంలో అవినీతి జరిగిందన్నారు. దాని విషయంలో ఒక రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది, ఆ రిపోర్ట్ తేల్చలేరు. రిపోర్ట్ రాకముందు జడ్జే ఒక పక్షాన్ని వహించిన నరసింహారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెడితే సుప్రీంకోర్టు పైనుంచి మొట్టికాయలు వేసింది, ఆయన బయటకు పంపించమన్నది. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి లోకూర్ గారు వచ్చారు, మరి రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది. మరి కొండంతా వెలుకని పట్టారా, ఏం చేయాలో తెలియదు. ఇట్లా చూసుకుంటే ఇందులో కాళేశ్వరంలో కూడా ఇప్పటికే 2 రిపోర్ట్లు రెడీ ఉన్నాయి. నెంబర్ 1 NDSA రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. చాలా వరకు బీజేపీ నాయకులకు కూడా, కేంద్ర మంత్రులకు కూడా ఈ మాట అనొస్తలేదు. అది NDSA అంటే ఏంది ఏమని తెలుస్తలేదు, దాని ఫుల్ ఫామ్ కూడా మాట్లాడతలేదు వాళ్ళు. అందుకని NDSA రిపోర్ట్ వచ్చింది, అయ్యా మేడిగడ్డ కుంగింది, కానీ ఆ 7వ బ్లాక్లో దాన్ని సరి చేస్తే నీళ్ళు ఆపుకునే అవకాశం ఉందని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడతలేదు. ఎందుకంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు కాళేశ్వరం అనే మాట వినకుండా, ప్రజలకు అర్థం కాకుండా ఉండాలంటే మొత్తం కుంగిందా కూలిందా అని మాట్లాడుతున్నారు. నెంబర్ 1. 2వది విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఒకటి. విజిలెన్స్ కమిషన్ స్పష్టంగా 38 మంది అధికారుల మీద నెపం మోపుతూ కొందరు శాఖపరమైన చర్యలు తీసుకొని కొందరు మొత్తం సర్వీస్ని యూజ్ చేయండి అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. మరి దాని గురించి ఎందుకు చెప్తలేరు? అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఒక మంచి మాట అన్నారు. ఈ ఇరిగేషన్ శాఖ ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటూ, ఒకవేళ ప్రభుత్వమే కనుక కాళేశ్వరం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి కనుక కరెక్ట్ పట్టించుకుంటే సగం ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం అవినీతికే వెళ్ళిపోతారన్నారు. నిజమే, నేను స్పష్టంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదే, కానీ అది దానిలో అవినీతి జరిగింది. అవినీతి గురించి ఎవరు పట్టించుకుంటలేరు కదా. ఎంతసేపు రాజకీయంగా బదనాం చేద్దాం అనుకుంటున్నారు. 200 కోట్ల రూపాయలు ఒక ఈఎన్సీ, హరీష్ సింగ్ అని ఒక ఈఎన్సీ దగ్గర
గజ్వేల్కి సంబంధించిన ఆయన మొత్తం గజ్వేల్ చూసుకుంటూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సూపర్వైజ్ చేసిన ఆయనకు 200 కోట్ల ఆస్తులు అక్రమాస్తులు కనపడుతుంది అంటే ఒక అధికారి 200 కోట్లు దొరుకుంటే హరీష్ రావు లేకుంటే కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ గారు పార్టీలు ఏమైనా సరే తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు ఎవరు ఏం తీసుకోలేదా డబ్బులు. అందుకనే రాజకీయ నాయకత్వం ఏమో సంతకాలు ఎక్కడ చిక్కకుండా ఉంటుంది, కానీ అధికారులు చెప్తారు. అందుకని అధికారులకు హెచ్చరిక ఏంటంటే మీరు జైలుపోతారు, వాళ్ళు పోరు. రాజకీయ నాయకులు ఎన్నడూ జైలు పోరు. సంతకాలు పెట్టేది మీరు. ఒకవేళ మీకు అది కరెక్ట్ కాదనిపించినప్పుడు డిసెంట్ నోట్ రాయాలి. రాయకపోవడం అంటే ఏంది, మీ వాటా మీరు తీసుకొని రాజకీయ నాయకులు చేరవేసి మీరు తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినట్టే కదా. అందుకని కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసే ముందు మనకు నేషనల్ మన సిడబ్ల్యూసి అనుమతి ఉన్నది, ఏది మనకు మన వాటర్ కన్జర్వేషన్ అనుమతి ఉన్నది, పర్యావరణ అనుమతి ఉన్నది, అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టంగా ఈటెల రాజేందర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీలు లేరు కదా, అన్ని అనుమతులు తెచ్చినాకనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ముందు పెట్టారు. దానిలో లోపం జరిగితే ఇంజనీర్లనా లేకుంటే రాజకీయ నాయకులదా? ఈ కామన్ సెన్స్ ఈ మాత్రం ఉండాలి కదా. కరెక్టే వాళ్ళు చెప్తారు, కేసీఆర్ గారే కుర్చీ చేసుకొని కూర్చున్నా ఇట్లా చేయమని చెప్పిండు, ఇంజనీర్ నేనే అన్నాడు అనుకున్నాం. అంటే కూడా అధికారుల బుద్ధి ఏం చేసింది అంటున్నారు. అధికారి పక్కన తప్పుకోవాలి, ఇది సరైనది కాదని చెప్పి డిసైడ్ నోట్ రాసి పక్క తప్పుకోవాలి. కాదంటే ఏంది, అవినీతి పనులు డబ్బులు తీసుకున్నారు చేసినట్టే కదా. అందుకని ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందులో రాజకీయంగా దుమారం రేగినంత మాత్రం కొండను దవ్వుతున్నారు, కానీ ఎలుకని పట్టలేరు. పీసీ ఘోష్ కమిషన్ కూడా నేను అవసరం చూస్తున్నాను కొన్ని విషయాలలో. డైరెక్ట్గా బిగ్ బాస్ ఎవరని అడగడము, ఇందులో అసలు ఆయన పరిధిలో లేని అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటే ఎంతవరకు విచారించవచ్చు అన్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు ఏమిటి, ఆ పైన 2 మేడిగడ్డ తర్వాత అన్నారం సుందీల ఇంతవరకే పరిమితం కావాలి ఆయన. ఒకవేళ నిజంగానే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెంచారు అనుకోండి, అప్పుడు మరి తమిళనాడు నుంచి ఎందుకు మారింది, అట్లానే డబ్బులు ఎవరికి పోయినాయి, ఇవన్నీ ఆయన పరిధిలో లేని అంశాలు అంటున్నాను నేను. అందుకని ఆయన కాకుండా అంటే లీడింగ్ క్వశ్చన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. సరే, అది వేరే విషయం. ఆయన జ్యుడిషియరీ కమిషన్ కనుక భయానికో భక్తికో సమాధానం చెప్తుండొచ్చు, కానీ ఆయన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ ఉటంకించడానికి రాజకీయ నాయకులను అక్రమంగా ఎక్కించడానికి వీలు లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కమిషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. కమిషన్ స్వతంత్ర కమిషను, అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటున్నారు, జ్యుడిషియరీ ఎంక్వైరీ. ఇది కనుక చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఈ ఉచ్చు బిగిస్తుందా, ఇవన్నీ మనము మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది, కానీ అసలైన వాస్తవ విషయాలు చెప్పడానికి రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారికి, అట్లానే హరీష్ రావు గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సమాధానం పంపడం వల్ల ఇంకా ప్రజలకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇందులో ఏం జరుగుతుందని మనకు మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు కొంత చెప్పిండు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదు, క్యాబినెట్ కమిటీలో నేను ఉన్నాను, సబ్ కమిటీలో ఉన్నాను, కానీ మాకు సంబంధం లేదు అంటున్నారు. సంబంధం లేకుండా మంత్రికి ఎట్లా ఉన్నారు ఆయన? ఇప్పుడు మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అని ఇది చెప్తుంటే సమిష్టి నిర్ణయం కాదంటున్నాడు. సమిష్టి నిర్ణయం కాకపోతే ఎందుకు ఆనాడు రాజీనామా చేయలే, మరి పదవులు ఎందుకున్నాడు ఆయన? గతంలో ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి కనుక తెలుగుదేశం హయాంలో మంచి అనుభవం నిర్ణయం ఈ కమిటీలు పెట్టారు. నీ కమిటీకే సంబంధం లేకుండా కాళేశ్వరం కడుతుంటే మరి నువ్వేం చేసినట్టు? అంటే గప్చుప్గా ఊరుకున్నావు అంటే నీ వాటా నువ్వు తీసుకొని ఊరుకున్నావా, లేకపోతే నువ్వేం చేసినావు అనేది సమస్య వస్తుంది కదా. క్యాబినెట్ ప్రభుత్వం అంటేనే క్యాబినెట్ సమిష్టి బాధ్యత. ముఖ్యమంత్రి అంటాడు క్యాబినెట్లో సమానుల్లో ప్రథముడు అంతే. సీఎం చీఫ్ మినిస్టర్ అంటున్నారు, మినిస్టర్లో చీఫ్ అంతే. కానీ ఆయన వేరే కొమ్ములు ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి. కనుక అసెంబ్లీ చట్టసభలు రిపోర్ట్ ఇవ్వాల్సింది క్యాబినెట్ చెప్పినట్టు చట్టసభలు ఆమోదం చెప్తాయి. దానివల్ల జరిగిందని ఈటెల రాజేందర్ చెప్తుంటే నీకేం తెలియదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని ఈయన అంటుంటే, ఇప్పుడు 3 పార్టీలో ఉన్నారు. ఆయన సబ్ కమిటీలో ఉన్న వాళ్ళు ఒకరేమో హరీష్ రావు గారేమో మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు పార్టీ మారారు, కానీ వాస్తవం చెప్పారు ఆయన ఏమని, మాకు సంబంధం ఉన్నది, ఆర్థిక శాఖ కార్పొరేషన్తో సంబంధం లేదు కనుక డబ్బులు ఇచ్చినప్పుడు నా సంతకాలు లేవు అంటూ చెప్తున్నాడు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ఆనాడు క్యాబినెట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద భక్తితో నూరుకున్నారా, భయంతో నూరుకున్నారా, లేకుంటే అసమర్థుడై ఊరుకున్నారా అనేది కూడా కావాలి కదా మనకు. అందుకని ఇప్పుడు ఆయనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు, సబ్ కమిటీలో 3 తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈయననేమో మన ఈటెల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నారు, హరీష్ రావు టీఆర్ఎస్లో ఉన్నారు. 3 పార్టీలో ఉన్నారు కనుక ఆ ముగ్గురే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మొదటి నుంచి అడుగుతున్నాను, తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎందుకు విలువలేదు? ఈ కమిటీలో ఉన్నాడు కదా, మరి పీసీ ఘోష్ విలువాలి కదా. ఒక ఆర్థిక శాఖ మంత్రిని, ఇరిగేషన్ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పిలిచింది కదా ఆనాడు ముఖ్యమంత్రి. మరి అటువంటి అప్పుడు ఈయనను కూడా విలువాల్సి ఉండే కదా. మరి అంటే రాజకీయ పక్షపాతంతో ఈ కమిషన్ పొడిగించబడుతుందా? 7 సార్లు మొన్నటి దాంతో 7 సార్లు పొడిగించబడింది. ఎందుకు జరుగుతుందని ఆలోచించాల్సిన అవసరం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఉచ్చు బిగిసేది మాత్రం ఎవరికి కాదు, ఉచ్చు బిగిస్తుంది మాత్రం అధికారులకే నేను అంటున్నాను.